అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బీసీ బాలికల వసతి గృహంలో బాలికల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ వసతి గృహంలో బాలికల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదువులు కొనసాగిస్తున్నారు. 80 మంది బాలికలు ఉన్న ఈ వసతి గృహానికి సొంత భవనం అంటూ లేదు. ఎన్నో సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంటున్నారు. ఇక ఈ వసతి గృహాన్ని చూస్తే అక్కడ మనుషులు ఉంటారా, ఉండగలరా అనే విధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్లాబ్ మొత్తం వర్షానికి కారిపోతుందని, స్లాబ్ పెచ్చులుడి కింద పడుతున్నాయని, ఊచలు బయటకు కనిపిస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఎప్పుడు స్లాబ్ కూలిపోతుందన్న భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు పక్కనే ఉన్నటువంటి రేకుల షెడ్డు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వర్షం వస్తే గదులు జలమయమవుతాయి. ఇక రేకులు పగిలిపోయి కింద నుండి చూస్తే ఆకాశం కనిపిస్తుంది. ఇరుగ్గా ఉండే 2 చిన్న గదులు, రేకుల షెడ్డు. వర్షం వస్తే రాత్రి బాలికలంతా జాగారం చేయాల్సిందే. ఇక విద్యార్థుల ప్రాణాల అరచేతిలో పెట్టుకుని చదువులు కొనసాగిస్తున్నారు. ఇక రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు మండల కేంద్రంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ సమస్య వీరికి పట్టదు. అలాగే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నూతన భవనం నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ మంత్రిగా పనిచేసినటువంటి పసుపులేటి బాలరాజు స్థలం కేటాయించి భవనం నిర్మించడానికి అనుమతులు మంజూరు చేసి సమయానికి ప్రభుత్వం మారిపోవడంతో ప్రతిపాదనలు అటకెక్కాయి. స్థలం మాత్రం సిద్ధంగానే ఉంది. ఇప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు భవన నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జరగకూడనిది ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత వహిస్తారు అన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బీసీ హాస్టల్ అండి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుంటున్నాము. 85 మంది పిల్లలం. మా హాస్టల్లో అంటే మా రూములు మాకు సరిపెట్టట్లేవు. వర్షం వస్తుంది కదా, చాలా కారిపోతున్నాయి, పిల్లలు ఓడిపోతున్నాయి. పడుకోవడానికి మాకు ప్లేస్ సరిపోవట్లేదు. అలాగే సరైన బార్గోడ కూడా లేదు, కొన్ని పడిపోయినాయి అన్నమాట. అందుకని ప్రభుత్వం దృష్టించి మాకు నూతన భవనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. చింతపల్లి మండలం బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో దరిదాపు 77 మంది విద్యార్థులు ఇక్కడ గర్ల్స్లో ఉన్నారు. దాదాపు ఈ 77 మంది విద్యార్థులు గాను 4 రూములు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఆ 4 రూములు కూడా మొత్తం అంతా కారిపోతుంది. అది ఐటీడీఏ క్వార్టర్స్లోని వీళ్ళకి పెట్టి ఈ హాస్టల్ కోసం ఇక్కడ పెట్టి హాస్టల్ ఉంచడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడో దాదాపు 40-50 సంవత్సరాలు కట్టినటువంటి బిల్డింగు. దానివల్ల పెచ్చులు ఊడిపోయి మొత్తం అంతా కూడా ఈ వర్షాకాలంలో కారిపోవడం అనేది జరుగుతుంది. అయినా కూడా విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఏ రకమైనటువంటి బీసీ వెల్ఫేర్ కానీ, లేదు ఇటు ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఏ రకమైనటువంటి చర్య తీసుకోవడం లేదు. పిల్లలతో ఈరోజు సెలగటమాడుతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, ఒకవేళ కరెంటు కనుక పోయినట్లుగా అయితే వీళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది. పురుగులు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా చాలా భిన్న వాతావరణంలో ఉంది. అందుకోసం ప్రభుత్వం తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ని రిపేర్ చేయటం, రెండోది వీళ్ళకి ఇంకో చోట ఎక్కడో గవర్నమెంట్ స్థలం కల్పించిందన్నారు. ఆ స్థలంలోనైనా కొత్తగా నిర్మించి ఈ పిల్లల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం. బీసీ హాస్టల్లో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పేరెంట్స్ మా దృష్టికి ఫిర్యాదు చేయడం వల్ల ఈరోజు మేము ఆ బీసీ హాస్టల్లో సందర్శించడం జరిగింది. ఇక్కడ అనేక మండలాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి, అనేక గ్రామాల నుంచి సుమారుగా 6th నుంచి 10th క్లాస్ వరకు 70 నుంచి 100 వరకు పిల్లలు ఉన్నారు. మరి ఈ హాస్టల్లో చూస్తే మరి శిథిల వ్యవస్థలో ఉండి భారీ వర్షాల కారణంగా మరి కూలిపోతున్న పరిస్థితులు మేము చూస్తున్నాము. మరి గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇది చెప్పుకోవచ్చు. మరి ఈనాడు మరి మేము అధికార పార్టీలో వచ్చి సందర్శించి మరి చూసాము. కాబట్టి మేము మా వంతున మరి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం నేను కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను.
చదువుకోవడానికి వెళ్లిన తమ పిల్లలు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితిలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బీసీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఒక చిన్న బీసీ హాస్టల్కు భవనం మంజూరు చేయలేకపోవడం బాధాకరంగా ఉందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి శాశ్వత భవనం నిర్మించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.